కథాస్రవంతి అంతర్దర్శనం కథ రచన సంఘమిత్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కథ కథాకాలం నాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూనే మంచి ఆలోచనకు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఉండాలనే తపన, అభిలాష, నమ్మకం ఉన్న రచయిత సంఘమిత్ర. ఆంగ్ల సాహిత్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు. తెలుగు సాహిత్యం పట్ల అనురక్తితో కథారచన వైపు మొగ్గు చూపారు. పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. తెలుగు పత్రికలన్నీ వీరి కథలను ప్రచురించి ప్రోత్సహించాయి. దృఢ సంకల్పంతో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కొన్ని కథల్ని అంతర్దర్శనం శీర్షికతో కథల సంపుటిగా వెలువరించారు. వీరి సాహిత్య పరిచయం 40 ఏళ్ల నాటిది. సుప్రసిద్ధ కథారచయితలందరూ పరిచయస్తులే. వీరి కథారచనకు తెలుగు కళాసమితి న్యూజెర్సీ వారు కథల పోటీలో బహుమతినిచ్చి ప్రోత్సహించారు. వీరి కలం పేరు సంఘమిత్ర అయినా సింహగిరి పేరుతో కూడా కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. తమరు బోర్డు మెంబర్ అని తెలిసింది, అంతే మాటిచ్చేశాను. గురవయ్య గొణిగాడు. బోర్డు మెంబర్ ఏం కర్మ, బోర్డుకి నేనే పెద్ద. రాజారావు నవ్వుతూ చెప్పాడు. అదే అదే తమరి ఉపకారం చెయ్యాలి, తప్పదు. కాసేపు ఇరువురి మధ్య ఎయిర్ కండిషనర్ సన్నగా చేస్తున్న శబ్దం. నీకు తెలుసా మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది? రాజారావు కాఫీ చప్పరిస్తూ మాట మార్చాడు. గురవయ్యకు సంతోషమైంది. డివిజనల్ ఇంజనీర్ రాజారావు తీరే అంతా. తన ఉద్దేశాన్ని సూటిగా చెప్పడు. కేసు నెగ్గినట్టే అనుకున్నాడు గురవయ్య. సంతోషం. పెళ్లి 2 రోజులు విందు వినోదాలకయ్యే ఖర్చు ఉడతాభక్తిగా నేను భరిస్తాను, కాదనకండి అన్నాడు గురవయ్య. రాజారావు ఆలోచించాడు. 2 రోజులకయ్యే ఖర్చు సుమారుగా 25,000కు మించే ఉంటుంది. అబ్బెబ్బే! రాజారావు డిప్లొమసీ ప్రదర్శించాడు. ఇంజనీరింగ్లో డిప్లొమసీ చెప్పరు. జీవితంలో గెలవడానికి డిప్లొమసీ అవసరం తప్పనిసరిని గ్రహించి రాజారావు చాలా కష్టపడి నేర్చుకున్నాడు. విందు గురించి కాదు, డెకరేషన్ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నాను. మీరేం కంగారు పడకండే, మనుషుల్ని పంపుతాను. ఏం చేయాలో చెప్పండి, అంతా వాళ్ళు చూసుకుంటారు. కాంట్రాక్టర్ గురవయ్య గొంతులో బిల్లు పాసైన ఆనందం. రాజారావు నవ్వుతూ అడిగాడు, అతను మీకు బంధువా? గురవయ్య సమాధానంగా చిన్నగా నవ్వి చిన్న చీటీపై వివరాలు రాసిచ్చి పనుందంటూ సెలవు తీసుకున్నాడు. బేరం ఒక మారు సెటిల్ అయ్యాక గురవయ్య వంటి పెద్ద కాంట్రాక్టర్లు ఒక్క క్షణం కూడా నిలవరు. రాజారావుకు తెలుసు ఆ కుర్రవాడు గురవయ్యకు అల్లుడు కాబోతున్నాడని. ఏమైతేనే తనకు కూడా బాగానే కిట్టింది. అసలు గురవయ్య ఊరికనే ఈ పని చేయాలని పట్టుబట్టినా రాజారావు చేసి పెట్టవలసిందే. ఆ ఇరువురికి ఉన్న సంబంధం అటువంటిది. మరి ఒకరి వల్ల ఒకరు బాగుపడ్డారు, ఒకరినొకరు వాడుకున్నారు. మొత్తానికి గురవయ్య 25,000 ఖర్చుతో అల్లుణ్ణి ఇంజనీర్ చేసేస్తున్నాడు అనుకున్నాడు రాజారావు. గెస్ట్ హౌస్ కిటకిటలాడుతోంది. వరద ముంపునకు గురైన ప్రాంతాన్ని దర్శించి వస్తున్న మంత్రిగారు మంది మార్బలంతో అక్కడ బస చేశారు. మంత్రిగారి గౌరవార్థం విందుని ఏర్పాటు చేసిన హోస్టుకు వరదలో కొట్టుకొచ్చినట్లు మంత్రిగారి వెంట వచ్చిన జనాన్ని చూసి మతిపోయినంత పనైంది. మంత్రులు ఇటువంటి సందర్భాలలో పార్టీ కార్యకర్తలతో చాలా ఫ్రీగా ఉంటారని, పూర్తి లిబర్టీ ఇస్తారని, కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాబోయే ఎన్నికలలో పార్టీ టికెట్ సంపాదించాలని అనుకుంటున్న హోస్టుకు పాపం తెలీదు. ఎలాగైతేనే విందు పూర్తయింది. విందారగించిన మంత్రిగారు కాసేపు వరండాలో కూర్చున్నారు. ఒక్కొక్కరే మంత్రిగారి చుట్టూ చేరారు. అందరూ వచ్చాక మంత్రిగారు మాట్లాడారు. మనిషికి ప్రాణం ఎప్పుడు పోద్దో తెలదో, వర్షం ఎప్పుడు వస్తుందో ఎరికొండదు. నేను చేస్తున్న ఈ మంత్రి పదవి అంతే, ఎప్పుడు వస్తుందో ఎలగపోద్దో టికానీ లేదు. అందుకే నాకు ఓట్లు వేయించిన మీకు ఏదైనా మంచి చెయ్యాలనుకుంటే ఇలాటప్పుడే చెయ్యాలా. ఎవరికేటేటి కావాలో కాగితాలు రాసి సెక్రటరీ బాబుకి ఇవ్వండి, నేను చెయ్యదగింది చేస్తాను. ఇక మరి నాకు చెలవా? మాట్లాడడం పూర్తి చేసి భుక్తాయం తీర్చుకునేందుకు మంత్రిగారు లోపలికి నడిచారు. రాజారావుకు మంత్రిగారు చెప్పింది నిజమేననిపించింది. వీరి వెలుగు 5 ఏండ్లో, మహా అయితే 10 ఏండ్లో. ఈలోగా అదృష్టం వక్రిస్తే అవిశ్వాస తీర్మానం లేదా హైకమాండ్ చిన్నచూపు ఎలానూ ఉండనే ఉన్నాయి. మరి అధికారుల సంగతో? కొంచెం జాగ్రత్తగా ఉండి పనులు చక్కదిద్దుకుంటే జీవితం పొడవునా సంపాదించుకోవచ్చు. రాజారావు తనెంతో అదృష్టవంతుడు అనుకున్నాడు. మిమ్మల్ని పిలుస్తున్నారు, ఎవరో వచ్చి చెప్పారు. ఎవరు
అంటూ ఆ మాట చెప్పిన వ్యక్తి చూపిన దిశగా చూశాడు. సెక్రటరీ చిన్నగా నవ్వుతూ తనని రమ్మని సైగ చేశాడు. రాజారావు దగ్గరికి వెళ్లి వినయంగా నిల్చున్నాడు. ఉండండి, మీతో కాస్త మాట్లాడాలి. సెక్రటరీ రాజారావును ఉద్దేశించి చెప్పాడు. కాసేపటికి సోఫాలోంచి లేచి రాజారావును కొంచెం పక్కకి తీసుకెళ్లాడు. మీరు పెట్టుకున్న దరఖాస్తు ప్రస్తుతం మా పరిశీలనలో ఉంది. సెక్రటరీ రాజారావును కాకుండా మరెవరినో ఉద్దేశిస్తున్నట్టు ఏటో చూస్తూ చెప్పాడు. రాజారావు అటువైపు చూస్తాడు. అక్కడెవరూ లేరు. సెక్రటరీలు ఇలానే మాట్లాడతారు కాబోలు అనుకున్నాడు. అతడికి ఏం చెప్పాలో వెంటనే తట్టింది కాదు. రావలసిన చీఫ్ ఇంజనీర్ పోస్టు ఎలిగేషన్లున్నాయనే కారణంగా ఇంకొకరికి ఇచ్చారు. రాజారావు కోపం వచ్చి ఇన్నాళ్లు తన డిపార్ట్మెంట్కి ఎలా సేవ చేసింది తెలియచేస్తూ ప్రమోషన్కు తాను అన్ని విధాలా యోగ్యునని విన్నవించుకున్నాడు. మరేం పర్వాలేదు, నేను చేయవలసినంతా చేస్తాను, సెక్రటరీ భరోసా ఇచ్చాడు. బేరం పెడతాడా అనుకున్నాడు రాజారావు. బోర్డు ప్రమోషన్ ఎవడికి కావాలి? పైగా ఆ పోస్టుకు పోతే సంపాదన కూడా తగ్గిపోతుంది. ఇలా అనుకోవడమైతే అనుకున్నాడు గాని రాజారావుకు మనసులో ఏదో మూల చీఫ్ ఇంజనీర్ కావాలనే కోరిక ఉంది. సెక్రటరీ రాజారావులో వచ్చిన మార్పును గుర్తించి చిన్నగా నవ్వుతూ, ఈ కేసు మీరు స్వయంగా చూడాలి. నాకు బాగా కావలసిన వాడు. మినిస్టర్ గారితోనే చెప్పుందును, కానీ అంతవరకు ఎందుకు అంటూ చిన్న స్లిప్ రాజారావు చేతికి అందించాడు. సెక్రటరీ ఇచ్చిన స్లిప్ అందుకుని ఓ మారు చూసి పదిలంగా జేబులో పెట్టుకుని సెలవు తీసుకున్నాడు రాజారావు. గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి రాజారావు సరాసరి ఆఫీస్కి వచ్చాడు. అప్పటికే పిఏ రావలసిన ఫైలు సిద్ధం చేసి టేబుల్ మీద ఎదురుగా ఉంచాడు. ఈరోజు దీని సంగతి తేల్చకపోతే కాంపిటీషన్ ఇంకా పెరిగి మంత్రులు రంగప్రవేశం చేస్తారు అనుకుంటూ రాజారావు ఎదురుగా ఉన్న ఫైల్ అందుకున్నాడు. ఫైల్ కవర్ మీద రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ అని గుండ్రంగా రాసి ఉంది. ఫైలు తెరిచి కాగితాలు ఒక్కొక్కటి తిరగవేశాడు. డ్రాఫ్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లిస్ట్ మాత్రం పూర్తయింది. ఒక్కొక్క అభ్యర్థికి వ్రాత పరీక్షలో వచ్చిన మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూలో యాప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించి తమకు తోచిన విధంగా తతిమ్మ నలుగురు బోర్డు మెంబర్లు వేసిన మార్కులు వేర్వేరు కాలమ్స్లో వేసి ఉన్నాయి. రాజారావు అసెస్మెంట్కు సంబంధించిన మార్కులు వేయడానికి ఓ కాలం ఖాళీగా ఉంది. ఈ పద్ధతంతా పకడ్బందీగా రాజారావు స్వయంగా నిర్వహిస్తాడు. డ్రాఫ్ట్ లిస్టు ఓమారు పరిశీలనగా చూస్తూ జేబులోంచి సెక్రటరీ గారిచ్చిన స్లిప్ తీశాడు. ఉదయం కాంట్రాక్టర్ గురవయ్య చెప్పిన కేసు కూడా చూశాడు. 1, 2 తేడాలతో ఇద్దరికీ ఒకేలా మార్కులొచ్చాయి. పెన్సిల్ అందుకుని 2 పేర్లకు ఎదురుగా తను మార్కులు వేయవలసిన చోట చిన్న చుక్కల్ని పెట్టాడు. తర్వాత పేర్లని క్యాజువల్గా చూశాడు. ఒక పేరు వద్ద రాజారావు చూపులు నిలిచాయి. ఆ అభ్యర్థికి రాత పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. రాజారావుకి ఆ పేరు బాగా జ్ఞాపకం ఉంది. మరోమారు చూశాడు. బోర్డు మెంబర్స్ ఓరల్ ఇంటర్వ్యూలో తగ్గించి అసెస్మెంట్ వేసినా మొత్తం మీద అందరికంటే ఎక్కువ మార్కులే వచ్చాయి. రాజారావు కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. వెధవ, మరీ ఇంత తెలివిగా లేకపోతేనే అనుకున్నాడు. అతనికి ఇంటర్వ్యూ రోజు గుర్తొచ్చింది. ఆ రోజు కూడా ఇంతే. ఈ అభ్యర్థి రాజారావుకు బాగా ఇబ్బంది కలిగించాడు. 4 బోర్డు మెంబర్లు అడగవలసినవి పూర్తయ్యాక రాజారావు వంతొచ్చింది. రాజారావు సూటిగా చూశాడు తన్ని. ఎర్రని ఛాయ, సన్నగా చురుగ్గా బలంగా ఉన్న శరీరం, కళ్లలో కొట్టొచ్చినట్లు కనిపించే తెలివి, పెదాలపై చిరునవ్వు, విజయగర్వం తొణికిసలాడుతున్న పలుచని ముఖం. ఆ అభ్యర్థిని ఏమడగాలో రాజారావుకు ఓ పట్టాన తోచింది కాదు. ఈ ఉద్యోగం నీకు వస్తుందనుకుంటున్నావా? అవును, నిశ్చయంగా చెప్పాడా యువకుడు. రావాలనుకుంటే మాకు నచ్చిన విధంగా ప్రయత్నించి ఉండాల్సింది, రాజారావు మనసులో అనుకున్నాడు. ఒకవేళ రాకపోతే? రాజారావు ప్రశ్నించాడు. ఇప్పుడు చేస్తుంటే చేస్తాను, ట్యూషన్లు చెప్పుకోవడం, ధీమాగా నవ్వుతూ సమాధానం చెప్పాడు ఆ యువకుడు. రాజారావు ఇబ్బందిగా సీట్లో కదిలాడు. ఒక క్షణం తన తండ్రి జ్ఞప్తికొచ్చాడు. అతడిలో గత 25 ఏళ్లుగా ఎన్నడూ కలుగని భావం కలిగింది. స్వయంగా అప్రూవ్ చేసి బిల్స్ పేమెంట్ చేయించిన రోడ్లు ఒక్క వాన జల్లికే తుడిచిపెట్టుకుపోయినప్పుడు, భవనాలు అమాంతం కూలి ప్రాణనష్టం కలిగినప్పుడు అతడిలో ఎప్పుడూ ఇట్టి భావం కలగలేదు. రాజారావు తండ్రి మధ్యతరగతి కుటుంబీకుడే. ఎన్నో కష్టాలు కూర్చి కొడుకును బిఈ చదివించాడు. ఆ రోజుల్లో డిమాండ్ బాగుండడం వల్ల రాజారావుకు ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. తర్వాత రాజారావు ఉద్యోగంలో తనకు కావలసింది ఏమిటో వెతుక్కున్నాడు. అయితే అలా వెతుక్కుంటున్న కొత్తలో రాజారావుకు తను తప్పు చేస్తున్నానేమో అనిపించేది. కాన్షస్, అంతరాత్మ, పాపం, అన్యాయం ఇత్యాది అగోచర పదార్థాలు అడ్డు తగులుతూ ఉండేవి. అయితే
ఆయా పదార్థాలకు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేనందున వర్తమాన ప్రపంచంలో వాటికి స్థానం లేదని రాజారావు కొద్ది కాలంలోనే గ్రహించగలిగాడు. ఇలా గ్రహించాక రాజారావుకు తను చేస్తున్నవన్నీ ఒప్పులుగానే కనిపించాయి. అతడు అనతి కాలంలోనే అంచెలంచెలుగా పై మెట్లకు చేరుకున్నాడు. భౌతిక ప్రపంచంలో బాగా సుఖపడుతున్నానని నలుగురు ఆధారసహితంగా చెప్పుకునేందుకు కావలసిన హంగామా సమకూర్చుకున్నాడు. పెద్ద బంగ్లా, ఖరీదైన 2 కార్లు, అరడజన పెద్ద కంపెనీల్లో షేర్లు, చక్రవృద్ధితో పెరుగుతూ ఉన్న బ్యాంకు బ్యాలెన్సులు వగైరా చాలా వాటికి సొంతదారుడయ్యాడు. కొడుక్కి తగిన ఉద్యోగం దొరికినందుకు తండ్రి కొత్తలో చాలా సంతోషించాడు. క్రమేపీ రాజారావులో వస్తున్న మార్పు, విచిత్ర మనస్తత్వం కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకున్నాడు తండ్రి. వాదన పెట్టుకున్న ప్రయోజనం లేకపోయింది. ఒకనాడు కొడుకు తండ్రిని నీ మానాన్ని ఊరుకో అని హెచ్చరించాడు. ఆ రోజే రాజారావు తండ్రి వేరుగా పోయాడు. తర్వాత కొన్నాళ్ళకి పుణ్యక్షేత్రాలు తిరిగి రావడానికి బయలుదేరాడు. అంతే, మళ్లీ తిరిగి రాలేదు. మనసు పొరల లోతులో చిన్నగా కదిలి బలంగా బయటికి తన్నుకొస్తున్న అనిర్వచనీయమైన భయంతో హృదయం గట్టిగా చప్పుడు చేసింది. ఎదురుగా ఉన్న అభ్యర్థిని చూస్తూ కాసేపు కళ్ళు మూసుకున్నాడు. పోనీ ఈ ఒక్కడిని సెలెక్ట్ చేస్తేనేం అనిపించింది. వెంటనే రాజారావు జ్ఞాపకం వచ్చింది, ఉన్నదే ఒక్క పోస్ట్ కదా అని. అంతే, మరుక్షణంలో రాజారావు సర్దుకున్నాడు. తనను తాను తమాయించుకుని ఇంటర్వ్యూ పూర్తయినట్లు ప్రకటించాడు. ఇంటర్వ్యూ పూర్తయింది. అందరూ లేచి వెళ్ళిపోబోతున్న తరుణంలో రాజారావు ఆ అభ్యర్థిని వెనక్కి పిలిచాడు, ఎలాగైనా ఓడిద్దామని. అందరూ వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు. ఇంటర్వ్యూ అంటే అర్థం? రాజారావు అడిగాడు. అంతర్దర్శనం. ఈ అభ్యర్థి ఠక్కుని జవాబిచ్చాడు నవ్వుతూ. ఇక నీ వెళ్ళొచ్చు అన్నాడు రాజారావు మిగిలిన మెంబర్ల వైపు నవ్వుతూ చూస్తూ. ఆ అభ్యర్థి వెళ్తూ వెళ్తూ రాజారావు కేసి పిచ్చివాడిని చూసినట్టు చూసి మరీ వెళ్ళాడు. అదో ఆ చూపు రాజారావు పెన్సిల్ని ఆ పేరు మీద నిలిపింది. రాజారావు చూపు ఆ పేరు మీదుగా కదిలే ముందు అతడి చేతిలో పెన్సిల్ అప్రయత్నంగా అక్కడో చుక్క పెట్టింది. రాజారావు ఆలోచించాడు. ఆలోచనంటే లాభనష్టాలు బేరీజు వేసుకున్నాడు. తనకింకా సంవత్సర కాలం మాత్రమే సర్వీసుంది. చీఫ్ ఇంజనీర్ కాకుండానే రిటైర్ అయిపోతాననుకున్నాడు. మంత్రిగారి సెక్రటరీ భరోసా ఇచ్చాడు. కాంట్రాక్టర్ గురవయ్యకిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇద్దరి మధ్య 10 ఏళ్లుగా వస్తున్న సంబంధం పుట్టుకొని తెగిపోతుంది. రాజారావుకు అది భరించలేని విషయంగా తోచింది. తెగించిన మనసు కనీసం ఈ మారైనా ఓ మంచి చేయమని పదే పదే చెబుతోంది. చేస్తే మనకు జరిగే మంచే ఉంది. రాజారావు మనసును ప్రశ్నించాడు. జరిగే చెడు కూడా లేదు కదా? మనసు ఎదురు జవాబిచ్చింది. డ్రాఫ్ట్ లిస్టు పైనుండి కింది వరకు చూస్తే రాజారావుకు 3 పెన్సిల్ చుక్కలు కనిపించాయి. ప్రతి చుక్కకు ఓ ప్రత్యేకత ఉంది. రాజారావుకు ఏం చేయాలో తోచడం లేదు. వయసు పెరగడం వలన సరిగ్గా ఆలోచించలేకపోతున్నానేమోనని రాజారావు అనుకున్నాడు. వయసు ప్రస్తావన వచ్చేసరికి రాజారావుకు మెరుపులా ఆలోచన తట్టింది. అంతే, ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరుక్షణం క్లీనెక్స్ కలిపిన చెక్ పాల్వారి క్రిమ్సన్ వైలెట్ ఇంకు నింపిన పార్కర్ పెన్ రాజారావు జేబు నుండి బయటకొచ్చింది. పచ్చగా మెరుస్తున్న దాని బంగారు వన్నె పాళి ఓ చుక్క వద్ద వయ్యారంగా నిలిచింది. మీరింతవరకు అంతర్దర్శనం కథ విన్నారు. రచన సంఘమిత్ర, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1990వ సంవత్సరం జూన్ నెల ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. అంతర్దర్శనం కథల సంపుటిలో చోటు చేసుకుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి